హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఆ మార్కెట్లో అన్నీ ఉంటాయి, చిన్న మార్కెట్. అన్నీ ఉంటాయి, చూపిస్తాను చూడండి. నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మార్కెట్కి వచ్చాము మేము, చూడండి. ఫస్ట్ నుంచి తీసుకొని రావాల్సింది, కానీ మేము బండి ఎక్కడో లోపల పెట్టి తీస్తున్నాము. బండిలో ఆన్ పెట్టేసాము, నడుచుకుంటూ వెళ్తున్నాము లోపలికి. మేము ఇప్పుడు తీసుకునే దగ్గరికి వెళ్తున్నాము. ఇంకోండి చూడండి, చిన్న చిన్నగా అట్లా పెట్టి అమ్ముతారు. కొంతమంది షాపులో అద్దె తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకోలేని వాళ్ళు అట్లా పెట్టి అమ్ముతారు రోడ్ సైడ్. ఎక్కువ కూరగాయలు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రేటు ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు ఒకసారే కొంటాం మేము, అక్కడికే వెళ్తున్నాము. పచ్చళ్ళు, అల్లం అన్నీ దొరికితే ఇక్కడే కొంటాం ఇప్పుడు మేము. ఎక్క చాలా బాగా వేస్తుంది. హాయ్ చెప్పమంటే చెప్పుకుంటే సిగ్గుపడుద్ది, చూడండి. అగోండి, చాలా అంటే చాలా బాగా మాట్లాడిద్ది. రేటు తగ్గట్టు అమ్మిద్ది, కొంచెం ఎక్కువ వేస్తుంది. ఎప్పుడు ఇచ్చినా ఇక్కడే కొంటాం మేము, ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ కొనం కూడా. అండ్ మేము ఫిష్ మార్కెట్ చూపిస్తా చూడండి. ఎండు చేపలు తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం మేము. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మా మా బాబుకి బెలూన్ లిక్విడ్లు కనపడ్డాయి. అవి కొనియమని చెప్పి ఏడుస్తున్నాడు. తర్వాత కొనుక్కుందులేమ్మా అని చెప్పంటే అప్పుడు సైలెంట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. అగోండి, మా మామ చూసారు, టీ తాగుతుంది చక్కగా. అగోండి ఫిష్ మార్కెట్, అన్ని ఫిష్లు ఉంటాయి ఇక్కడ. టోనీ ఫిష్, ఫ్రాన్స్, క్రాప్స్ అన్నీ ఉంటాయి. ఇవేమంటారు చెప్పండి, తెలియదు నాకు. అన్నీ ఉంటాయి. తీసుకోండి అంటున్నారు. లేదు, మేము మామూలుగా చూపిద్దామని చెప్పి వచ్చాము, వీడియో తీస్తున్నాము అని చెప్పండి. సరే అమ్మ అని చెప్పి అన్నారు. ఇంకోండి వీటిని ఏమంటారో కూడా చెప్పండి. మేము ఉండే ఏరియాలో సముద్రం ఉందన్నమాట, బీచ్. అక్కడ నుంచి తీసుకొస్తారు. ఇంకోటి చూడండి, ఇక్కడ దాకా వచ్చేసరికి మాకు స్మెల్ వాంతింగ్స్ వచ్చేటట్టుండి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళినాం. అసలు ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోయినామండి. వాళ్ళు అంతసేపు ఉండి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా గ్రేట్. అయికోండి, ఇవి టోనీ ఫిష్లు. వీటిని ఏమంటారు తెలీదు, అవి క్రాప్స్. అసలు ఎంత స్మెల్ వచ్చిందంటే అంత స్మెల్ వచ్చింది. ఇంకోండి, ఇవి పెద్దవి, టోనీ ఫిష్లు పెద్దవే. తీసుకున్నట్టు లేదు తీసుకో అని చెప్పి వచ్చేసాం. ఇంకోండి, ఎండు చేపలు తీసుకుందామని వచ్చాం కదా, ఈ మామ దగ్గరికి హాయ్ చెప్పమని నవ్వుతుంది. చాలా మంచిది మా అమ్మ, ఎప్పుడు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడిద్ది. అండ్ ఒక 50 రూపీస్ తీసుకుంటాం. మాకు 50 రూపీసే చాలా రోజులు వస్తాయి. ఉప్పు చేపలు అంటాం చూసారా, అవి తీసుకుంటాం. అవి చాలా రోజులు వస్తాయి. అండ్ ఇప్పుడు మెత్తళ్ళు అంటారు కదా, అవి కూడా తీసుకుందాం అని చెప్పి వచ్చాం మేము. మెత్తల్లో 20 రూపీస్ కను, ఇవి ఉప్పు చేపలు ఒక 50 రూపీస్ తీసుకుందాను వచ్చి. ఇంకొని చూడండి, ఇవన్నీ ఎండు చేపలే. ఇంకోండి మెత్తళ్ళు, ఇవి 2 రకాలు చూపించింది మెత్తల్లో. అయితే మేము ఇవి తీసుకున్నాము, ఇవి తీసుకోలేదన్నమాట. ఇవి అంత బాగాలేదు, ఇవి బాగున్నాయి అని చెప్పి ఒక 20 రూపీస్ తీసుకున్నాం. 20 రూపీస్కి చాలా ఇచ్చింది మా అమ్మ. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడుద్దాం. అనుకోండి, అదంతా ఫిష్ మార్కెట్. ఇందాక వెళ్ళలేమన్నాం కదా, ఇటు సైడ్ లోపలికి వెళ్ళాక ఇటు సైడ్కి వచ్చేసి ఇక్కడ అంత స్మెల్ లేదు, తీసి ఇచ్చేసాం. ఇంకోండి, మా అమ్మ ఒక 50 రూపాయలకి తీసుకున్నాను, మొత్తం కలిపి 100 రూపాయలకి తీసుకున్నాను. లేదు మా అమ్మ, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాంలే అని చెప్పండి. సరే అని చెప్పి పెట్టేస్తుంది. చూడలేదని చెప్పి అంటుందా మా అమ్మ. అయితే మా వారు హాస్పిటల్లో చేస్తారు, కళ్ళ హాస్పిటల్లో. ఏంటి ఎట్లా అని చెప్పి అడుగుతుంటే, ఆధార్ కార్డు ఇవి ఉంటే అమ్మ నీకు ఫ్రీ చేస్తారు, నువ్వు అన్నీ తెచ్చుకుంటే చెప్పు, ఈసారి వచ్చినప్పుడు నేను చెప్తా నీకు ఎట్లా, హాస్పిటల్ కాడికి వద్దు అని చెప్పి అన్నారు. అంటే సరే అని చెప్పి అన్నది మా అమ్మ. అండ్ వచ్చేసాము మళ్ళీ. అంగోండి, మా వాడు లిక్విడ్ కోసం, బెలూన్ లిక్విడ్ కోసం చూడండి ఎట్లా ఏడుస్తాడో. తీసుకో అని చెప్పంటే తీసుకుంటున్నాడు వెళ్ళి.
మామూలు బెలూన్స్ అంటే కాదు, ఇగో ఇవి అని చెప్పి చూపిస్తుంటే కలర్స్ కూడా అందులో సెలెక్ట్ చేసుకుంటున్నాడు వాడు. అగోండి పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాడు. అది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాక అసలు ఒక్క 5 minutes కూడా ఆడలేదు. అనుకోండి అన్నీ చూడండి ఎట్లా చూస్తున్నాడు హాయ్ చెప్పమంటే నవ్వుతున్నాడు. ఒక్క 5 minutes కూడా ఆడలేదండి దాంతో. అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి మసాలా దినుసులు అన్నీ ధనియాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ధనియాలు వేరే సపరేట్గా ఉంటాయి, ఇక్కడ చెక్క లవంగం ఇవన్నీ ఉంటాయి అన్నమాట, యాలకులు ఇవన్నీ ఉంటాయి. నేను ఇవన్నీ ఏరుతున్నా. మా వారు వీడియో తీయమంటే ఓన్లీ ఆ హ్యాండ్స్ కనబడేటట్టు మట్టుకే తీశారు. సగం బాడీ సగం హెడ్ తీసేశారు. ఇదేంటయ్యా ఇట్లా తీసేవను అని చెప్పని ఓన్లీ మసాలా దినుసులు మట్టుకే తీస్తున్నా నేనని చెప్పి అన్నారు. షాప్ మొత్తం చూపిమంటే అప్పుడు షాప్ చూపిస్తున్నారు. అన్నీ ఏరుతున్నా అనమాట నేను. కావాల్సినవి చిన్న చిన్న ప్యాకెట్లు 10 rupees ప్యాకెట్స్ ఇవి. ఎప్పుడన్నా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి తీసుకుంటూ ఉంటాం మేము. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం, వేరే షాప్కి వెళ్ళాం. చక్కగా క్వాలిటీ కూడా బాగుంటాయి, స్మెల్ కూడా బాగా వస్తాయి మసాలా దినుసులు ఇవి. అండ్ అక్కడ ఇవన్నీ అనమాట చిప్స్ ఉన్నాయి. అవి చిప్స్ చూసి మా బాబు అవి కొను నాకు అని చెప్పి అంటున్నాడు. అవి బ్యాట్ టు బాల్ అనమాట చిప్స్. నాకు అవి కావాలి, అవి కొనండి అని చెప్పి అంటే సరే కొందాంలే ఆగని చెప్పి అన్నాం. అంటే సరే అని చెప్పి ఆగాడు. అవిగోండి మొత్తం తీసాక మా వారికి ఇస్తే బిల్లు వేపిస్తున్నారు. ఇగోండి మా బాబు చూడండి ఏం కావాలని చెప్పంటే ఎట్లా ఏడుస్తాడు. చూడండి అదిగోండి అది కావాలంటే స్కూల్కి తీసుకెళ్తా నేను, నాకు అవి కొని అని చెప్పంటే అదో ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. ఎందుకు అదంటే స్కూల్కి తీసుకెళ్తానికి, నేను స్కూల్లో తింటా అని చెప్పంటే తీసుకున్నాం. అది అందుట్లో వేసేసరికి నువ్వు అందుట్లో ఎందుకు వేసావు అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకంటే ఇంత ఎండు చేపలు అందుట్లో వేసాం కానీ. అంతే ఇక రిటర్న్ అయిపోయాము మళ్ళీ. ఇంకోండి ఇక్కడే ఇందాక కూరగాయలు చాలా తక్కువగా ఇచ్చిద్దని చెప్పాగా, ఇక్కడే చాలామంది జనం ఉంటారు, పొద్దాక కొంటూనే ఉంటారు. ఇగోండి ఇవన్నీ షాపులే. అగోండి అందుట్లో ఎందుకు వేసావు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడైతే నండి ఫ్రెండ్స్ గారెలా వేస్తారు, మన సైడ్ లాగా కాదు వేరేలాగా వేస్తారు. ఆ షాప్లో అసలు ఖాళీగా ఉండదు ఫ్రెండ్స్, పొద్దాక కొంటూనే ఉంటారు, వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకోండి ఆ బామ్ చూడండి పాప మొక్కితే కూర్చొని అమ్ముతూ ఉంది, ఎవరు కొనట్లేదు ఆకులు. ఒకవేళ ఏమన్నా ఫెస్టివల్స్ వస్తే అప్పుడు అమ్ముడుపోతాయి అవి. ఇంకోండి అస్సలు ఖాళీ లేదండి రోడ్డు. మేము ఇంకా కొంచెం నైట్ అవ్వకముందు వెళ్ళాము. నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, బండి ఎక్కడో పెట్టి మేము ఎక్కడి నుంచో నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. కానీ కొంచెం తక్కువ ఉన్నప్పుడే వెళ్ళాము మేము. నైట్ అయ్యే కొద్దిగా క్రౌడ్ ఎక్కువ అవుతుంది అక్కడ, చాలామంది వస్తారు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ నైటే వస్తారు. ఇక పనులకి వెళ్ళేవాళ్ళు అందరూ. షాప్స్ ఇవన్నీ షాపులు, ఖాళీ లేదు చూడండి. అదిగోండి చాలా అంటే చాలా మంది అండి జనం కొత్తగా వస్తూ ఉంటారు. ఇంకోండి ఫ్లవర్స్ స్టార్టింగే ఫ్లవర్స్ ఉంటాయి. మేము ఇటు నుంచి తీసుకొని వెళ్ళాల్సింది, అటు నుంచి తీసుకుంటూ వస్తున్నాం మేము. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. పూలు మట్టికి చాలా తక్కువ అండి. చామంతి పూలు అయితే కేజీ 50 రూపీస్కి అట్లా వస్తాయి. ఇక్కడ కాదు, మా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళట్టు చాలా అంటే చాలా సవక అంటారు చూసారా, అట్లా అనమాట. అగోండి మా బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఇంటికి వద్దు మళ్ళీ పద అని చెప్పంటే లేదు ఇంకా చాటుకి వెళ్ళాలని చెప్పంటే అప్పుడు ఆగాడు. అగోండి దాన్ని పట్టుకొని చూస్తున్నాడు. అండ్ బియ్యం కొందామని బియ్యం షాప్కి వెళ్తున్నారు. రైస్ ఎప్పుడు ఒక షాప్లోనే కొంటాం. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళేది. ఎప్పుడైనా మా వారే తీసుకొని వస్తారు. ఇప్పుడు నేను వచ్చే కదా అని చెప్పి ఒకసారి తీసుకొని వెళ్దామని చెప్పి రైస్ షాప్ కాడికి కూడా వెళ్ళి తీసుకొని వెళ్దామని చెప్పి వెళ్తున్నాం మేము.
ఇంకోండి వచ్చేసా రైస్ షాపు. ఇక్కడ అంతే ఫ్రెండ్స్, చూసిస్తారు రేట్లు. అంటే మనం తినే బియ్యాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ వీళ్ళు ఇక్కడ వేరే రైస్ తింటారు, మనలాగా మనం తినే రైస్ కాదు. ఇప్పుడు బియ్యం అంటారు చూసారా, వాటిని ఏమంటారు నాకు తెలియదు. ఇక్కడైతే ఇప్పుడు బియ్యం అంటారు, అవి తింటారనమాట. మనం తినే పచ్చి బియ్యం అవి చూసి తీసుకోవాలి. ఇవ్వండి ఇవన్నీ ఇప్పుడు బియ్యమే, మనం తినే కాదు ఇవి. మనం తినే అయితే అగోండి అటు సైడ్ వైట్ కలర్లో ఉంటాయి చూడండి, అవి చూపిస్తాను నేను అవి కూడా మీకు. అగోండి ఆ రెడ్ కలర్లో ఉండే మనం తినే రైస్ అనమాట, మేము తినే ఇక్కడ. వాళ్ళందరూ అవే తింటారు. అసలు ఇవి రైస్ అస్సలు బాగోండి, అసలు తినలేం కూడా. మనం ఇక్కడ వాళ్ళు ఎలా తింటారో కానీ ఇక్కడ వాళ్ళకి అలవాటు అంట అవి. మనం తినే రైస్ వాళ్ళు తినలేరు. ఇగోండి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవి. మీరు ఏమంటారు కామెంట్ చేయండి నాకు. ఇవన్నీ ఇప్పుడు బియ్యం అని అంటారంట. మామూలుగా సన్నగా ఉన్నాయిలే కానీ మన రైస్ లాగా కాదనమాట. ఇవన్నీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి. మనం తినే రైస్ చూడండి ఏ కలర్లో ఉంటాయో చూపిస్తాను అవి కూడా. అంగోండి అటు సైడ్ అగోండి ఇవి మనం తినే రైస్ అనమాట. చూడండి వైట్గా ఉన్నాయి మనం తినేవి, ఇవేమో బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇవి తీసుకుంటున్నాం ఇప్పుడు మేము. యాపిల్ బ్రాండ్ అనమాట. ఎప్పుడు తీసుకున్నా యాపిలే తీసుకుంటాం. ఒకసారి ఎట్లా మార్చి తీసుకున్నాం, రైస్ అంత క్వాలిటీ లేదని చెప్పి మళ్ళీ ఇవే తీసుకుంటున్నాం. యాపిల్ ఒక కట్ట తీసుకుంటే మొహం ఎలా వస్తుందండి. బియ్యమను సాయి మినపగుళ్ళు అంట చూసారా, అవి తీసుకుంటాం ఇక్కడ. ఇక అవే అమ్ముతారు. రైసు, కందిపప్పు, ఆయిల్, మినపగుళ్ళు అంటారు చూసారా. మినపప్పు దొరకదు ఇక్కడ, మినపగుళ్ళు సాయి మినపప్పు అంటారు చూసారా, అవే దొరుకుతాయి. అవి తీసుకుందామని చెప్పి వచ్చాము మేము. అండ్ ఇడ్లీ రవ్వ కూడా దొరకదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇడ్లీలకి మేము అక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి తీసుకుని వస్తాం ఎప్పుడు వచ్చినా, ఊరు వచ్చినా. ఇక్కడ దొరకదు ఇడ్లీ రవ్వ. వాళ్ళు ఎది దొరికినా ఎక్కడో షాప్లో దొరుకుతుంది అనమాట. తీసుకొని వెళ్తున్నాం. మా బాబు ఐస్ క్రీమ్ చూశాడు, ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి పెడతాడు చూడండి. నాకు ఐస్ క్రీమ్ కొని ఇంటి ల్యాండ్ నేను రానని చెప్పి ఆ బెలూన్స్ ఊదేది కింద పడేస్తుంటాడు. అందుట్లో పెట్టేస్తున్నాం మినపప్పు కవర్ తెచ్చి. అదిగోండి నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పంటే వెళ్ళారు తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని వస్తారు. ఐస్ క్రీమ్ తీసుకున్న ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం ఇది 2 తీసుకున్నారు ఐస్ క్రీమ్లు. అందులో వాడికి ఒకటి అని చెప్పి నాకు ఒకటి అని చెప్పి తీసుకున్నాం. లేదు మమ్మీ ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చిందా అన్నాడు. మేము ఆ కవర్లో వేసుకొని వచ్చాక ఒకటి కరిగిపోయింది, ఒకటేమో మంచిగా ఉంది. మంచిదేమో వాడు తీసుకొని కరిగిపోయిందేమో నాకు ఇచ్చాడు. వచ్చేసాము ఇంటికేక. ఇదేనండి ఫ్రెండ్స్ మేము ఉండే ఇల్లు. ఇదే అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.